మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. న్యూమరాలజీ, మ్యారేజెస్ ఇవి తీసుకున్నట్లయితే కనుక మ్యారేజ్ అనే దాన్ని మనము వాళ్ళు పుట్టిన తేదీ చూసి మాత్రమే చెప్పాలనుకోండి. అందులో కూడా సపోజ్ ఒకవేళ మీ నెంబరు 10 అనుకోండి, లేదా 19 అనుకోండి. ఈ 2 నెంబర్లు మీరు తీసుకొని ఈ నెంబర్స్‌లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ అంటే కళ్ళు మూసుకొని మీకు 21 ఏళ్ళకి పెళ్లి అయిపోతుంది అని అంటే అది తప్పవుతుంది కదండీ! ఒకప్పుడు జరిగి ఉండొచ్చు. ఇవన్నీ ఎప్పటి వరకు 1980 వరకు ఇలాంటివి జరిగినాయి. ఎందుకంటే ఆ రోజుల్లో మ్యారేజ్ అనే దాన్ని పేరెంట్స్ బాధ్యతగానే తీసుకున్నారు. పిల్లలు కూడా బాధ్యతగానే తీసుకున్నారు. ఇప్పుడు మ్యారేజ్ అనేటటువంటి సినారియోనే మారిపోయింది. కలవడం అనేది అంటే చార్ట్‌లు కలవడం, ఎంతున్నాయి కలవడం, ఇవన్నీ సెకండరీ అయిపోయినాయి. మొట్టమొదటిగా ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏది? ఏం జాబ్ ఉంది? ఏమున్నాయి? ఇండియాలోనా బయట? ఇలాంటివన్నీ చూస్తున్నారు. తప్పేం లేదు. మనం ఒక ఇంటికి మనం అమ్మాయిని ఇవ్వాలి అంటే ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి నేను ఇంత సంపాదిస్తున్నాను కాబట్టి నీ సంపాదన ఫ్యూచర్‌లో ఎంత ఉంటుందో నాకు లెక్క చెప్పాలి. ఇది అమ్మాయిలు అడుగుతున్నారు. అబ్బాయిలు డిమాండ్ చేసే రోజులు పోయి అమ్మాయిలు అడిగే రోజులు వచ్చేసాయి. అలాంటప్పుడు 1వ తారీఖున పుట్టిన అమ్మాయికి 21వ ఏట పెళ్ళవుతుంది అనేది ఆల్మోస్ట్ పోయిందండి. ఇప్పుడు 1 పుట్టిన వాళ్ళకి 37 ఏళ్లలోపు పెళ్ళవుతుంది అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పటికి 32, 33 ఇయర్స్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కాలంలో వీటిని మేము లేట్ మ్యారేజెస్ అన్నాం కానివ్వండి. ఇప్పుడు 30 తర్వాత జరిగే మ్యారేజ్‌ని మేము లేట్ మ్యారేజ్ అనటానికి కూడా ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే 35, 38, 40 దాకా వెళ్తున్నారు. బికాస్ మ్యారేజ్ అనేది లాస్ట్ ప్రయారిటీ అయ్యింది. ఎక్కడన్నా కొంతమంది అమ్మాయిలు లైఫ్‌లో సెటిల్ అవ్వాలంటే మనం చదువుకోవాలి, ఉద్యోగం వచ్చేసింది, మ్యారేజ్ అంటున్నారు. అదర్‌వైజ్ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా జాబ్ చేస్తున్నాం, కొంత సెటిల్ అవ్వాలి, మాకున్నటువంటి కోరికలేవో మేము తీర్చుకోవాలి. ఇలా అనుకోవటం మూలాను లేకపోతే జనరేషన్‌లో వచ్చిన గ్యాప్ మొత్తానికి మ్యారేజెస్, లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. కాబట్టి ఈ జనరేషన్‌లో అంటే ఎస్పెషల్లీ 2005 తర్వాత పుట్టిన పిల్లలకి పెళ్ళిళ్ళు అనేవి మీరు ఎప్పుడు చేస్తారు? 2030లో చేస్తారు. ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. సో 25 ఇయర్స్‌కి మ్యారేజ్ అనేది తక్కువ కనపడుతుంది. 30కి మ్యారేజ్ అనేది ఇప్పుడు నడుస్తుందండి. మేబీ ఫ్యూచర్‌లో ఇది 35కి కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి 1లో పుట్టిన వాళ్ళకి 37లో మ్యారేజ్ అవ్వచ్చు, లేదా 37 కంటే కొంచెం ముందు అవ్వచ్చు అని చెప్పితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సొసైటీ రూల్స్ ప్రకారం సరిపోతుంది. అంటే కమింగ్ జనరేషన్స్‌లో ఎర్లీ మ్యారేజెస్ ఉండవా? నాకు తెలిసి ఉండవండి. అంటే మ్యారేజెస్ ఉండవండి. మిగతావన్నీ ఉంటాయేమో తెలీదు. బట్ మ్యారేజెస్ అనేవి ఎర్లీ మ్యారేజెస్ అయితే లేవు. జనరల్‌గానే ఉన్న నంబర్స్‌లో లేట్ మ్యారేజెస్ నంబర్స్ చాలా ఉంటున్నాయి. ఆ లేట్ మ్యారేజెస్ నంబర్స్‌లోకి ఇవి వచ్చేసినాయి అన్నమాట. కాబట్టి న్యూమరాలజీ ప్రకారం మీరు 1వ తారీఖున పుట్టిన వాళ్ళకి ఏ ఏజ్‌లో పెళ్ళవుతుంది అంటే లెక్క వేసుకొని మనం 21, 22 చెప్పటానికి లేనటువంటి పరిస్థితుల్లోకి మనం వచ్చేసాం. కారణం ఏదన్నా కావచ్చండి. దాన్ని మనం ఏం చెప్పలేం కాబట్టి. సో ఏ నెంబర్‌కి ఏ నెంబర్ పడదు. అంత ఈజీనా అండి చెప్పటం? 1కి 6 పడదంటారు. కానీ 1, 6 చేసుకున్న వాళ్ళు బావుంటారు. 8కి 2 పడదు అంటున్నారు. కానీ 8లో పుట్టిన వాళ్ళకి 2లో పుట్టిన వాళ్ళతో మ్యారేజెస్ అవుతున్నాయి. 7లో పుట్టిన వాళ్ళకి 2లోనే మ్యారేజ్ అవ్వాలి అని చెప్తారు. అదేం కుదరదండి. 7లో పుట్టిన వాడికి 3తో అవ్వచ్చు, 1తో అవ్వచ్చు, ఇష్టం. అరేంజ్డ్ మ్యారేజ్ శాతం తగ్గిపోయినటువంటి ఈ జనరేషన్‌లో నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని అడిగి ఇష్టపడుతున్నారా? లేదు కదా! కాబట్టి ఏ నెంబర్‌కైనా ఏ నెంబర్‌తోనైనా మ్యారేజ్ కావచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత నిలబెట్టుకోవడం అనేది పెద్ద ప్రహసనం. మ్యారేజ్ అయిన తర్వాత విడిపోవటం అనేది చాలా ఈజీ అనమాట. ఇలా చాలా చాలా జరుగుతున్నాయి. కాబట్టి మ్యారేజెస్‌లో ఈ కాంబినేషన్‌కి ఈ కాంబినేషన్ ఉంటుంది. బావుంటుంది అని చెప్పగలం అంతే. ఈ కాంబినేషన్‌కి ఈ కాంబినేషన్ ఉంటే బావుంటుంది అని చెప్పగలం తప్ప, ఈ నంబర్‌లో పుట్టిన వాళ్ళు ఈ నంబర్‌లోనే ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోండి అని చెప్పటం ఒక్కొక్కసారి అది ఎక్కడో ఒక చోట లెక్క తప్పవుతుందండి. అన్నిటిని మించి 1లో పుట్టిన వాళ్ళు 1లోనే పెళ్లి చేసుకుంటే బెటరేమో కదా! అలా ఆలోచించాల్సి వస్తుందనమాట. సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అది ఎక్కడో వెళ్ళిపోయి మ్యారేజెస్ ఆర్ మేడ్ విత్ అరేంజ్‌మెంట్స్, అగ్రీమెంట్స్ అంటున్నారు. కాబట్టి ఏమైనప్పటికీ మ్యారేజ్ అనేది పెద్ద పనే.
ఒక లైఫ్కి సంబంధించింది కాబట్టి ఆషామాషిగా ఒకటిలో పుట్టిన వాళ్ళు 5లో చేసుకుంటే బాగుంటారనే ఉద్దేశంతో మాత్రం చేసుకోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.